టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 219 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే కంటైన్ డూప్లికేట్స్ 2. సో మనకు ఒక ఏరే ఇస్తాడు, ఇంటిజర్ కే వాల్యూ ఇస్తాడు, ట్రూ అని రిటర్న్ చేయాలి. ట్రూ అని ఎప్పుడు రిటర్న్ చేయాలంటే ఐ జే అనేది డిఫరెంట్ పొజిషన్ ఉండాలి అండ్ ఏరియా ఆఫ్ ఐ అండ్ ఏరియా ఆఫ్ జే అనేది ఈక్వల్ అయ్యి ఉండాలి అండ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఐ మైనస్ జే అనేది కే కన్నా తక్కువ ఉండాలి. అంటే సపోజ్ ఈ ఏరియా చూసుకుంటే 1 అనేది 0 దగ్గర ఉంది, ఈ 1 అనేది 3 దగ్గర ఉంది. ఇప్పుడు 3 మైనస్ 0 చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈ 3 అనేది కే కన్నా తక్కువ లేదా ఈక్వల్ టు ఉంటే ట్రూ చేయాలి. సో అవుట్పుట్ అనేది ట్రూ. సో అట్లాంటి కండిషన్ లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సో దీనికోసం ఫస్ట్ అప్రోచ్లోని అన్ని పేర్స్ చెక్ చేస్తాం. సో అది ఎట్లా చేయాలని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలోని హ్యాష్ మ్యాప్తోని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసాం. ఫర్ లూప్ అనేది 0 నుంచి n-1 వరకు రన్ చేస్తున్నాం. సో కీలో ఏం చేస్తున్నా ఏరియా ఆఫ్ ఐ పెడుతున్నాం. ఇనిషియల్లీ 1 ఉంది, సో 1 అనేది హ్యాష్ మ్యాప్లో పెట్టేసాం. ఇండెక్స్ ఎంత? 0. నెక్స్ట్ 2 అనేది ఎక్కడ ఉంది? హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు కాబట్టి 1 పెట్టా. నెక్స్ట్ 3 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు కాబట్టి హ్యాష్ మ్యాప్లో పెట్టా. ఇప్పుడు 1 అనేది హ్యాష్ మ్యాప్లో ఉంది కానీ ఏ పొజిషన్లో ఉంది? 0 పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ప్రీవియస్లోని hm.get key అంటే 0 అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ ఐ ఎంత ఉంది ఇక్కడ? 3 మైనస్ 0 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎందా? అప్పుడు ఏం చేస్తాం? ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం? మళ్ళీ అగైన్ కీ అనేది ప్లేస్ చేస్తాం. సో లాస్ట్లో ఏం చేస్తాం? రిటర్న్ అనేది ఫాల్స్ చేస్తాం ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే. టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n.